ఉప్పాడ తీరంలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు. ఉప్పాడలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ వద్ద ప్రభుత్వం అల్లకల్లోలంగా మాత్రం మనం చూడొచ్చు. కెరటాల తాకిడి అయితే చాలా అధికంగా ఉంది. ఏదైతే నుంచి దక్షిణం వైపు కెరటాలు వస్తున్నాయి, అక్కడ తూర్పు నుంచి పడమరకి కెరటాలు వస్తుంటాయని చెప్పి చెప్తారు. రాత్రి తీరం దాటుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్న రహదారి ఏదైతే ఉందో ఇదంతా కూడా కాకినాడ నుండి వైపు వెళ్ళే రహదారి. వీటిని క్లోజ్ చేయడం జరిగింది. ఆ బారికేడింగ్ సిస్టమ్ పెట్టారు. పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఎన్ని బారికేడింగ్ పెట్టినా ఈ వీస్తున్న ప్రచండ గాలులకు కురుస్తున్న కుంభవృష్టి వానకి మొత్తం అంతా ఎగిరిపోవడం జరుగుతుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు తీరం దాటి బయట మీరు కొండవతి కేంద్రాల్లోనే ఉండాలి. బయటికి రావద్దు. బయటకు వస్తే మాత్రం పెద్ద ప్రమాదం ఉంటుంది. మీ ఇళ్లలో ఉండడానికి అవకాశం కుదరదు. ఇది గత తుఫాన్ల కన్నా ఇది వచ్చే తుఫాను చాలా ప్రయోజనం. సముద్రంలో చాలా బలపడుతుంది. కొద్ది గంటల్లో తీరాన్ని సముద్రంలో ప్రచండంగా తీసుకుంటే ఆ కాల నేపథ్యంలో పడిపోయే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలగడి కూడా అధికంగా ఉంటుంది. ఇప్పటికే మనం సముద్రం చూడొచ్చు ఎంత రఫ్గా ఉందో. ఈ కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మీరంతా కూడా పునరావాస కేంద్రానికి తరలించాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. దానికి తగ్గట్టుగానే మత్స్యకారులు కావచ్చు, తీర ప్రాంత వాసులంతా కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తారు. ఎందుకంటే పునరావాస కేంద్రాలకి తరలి వచ్చిన వారందరికీ కూడా కేంద్రంలో పునరావాస కేంద్రంలో ఉండి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 3,000 రూపాయలు ఇంటికి వచ్చిన కాను ప్రకటించింది. అలాగే 8 కేజీల బియ్యాన్ని కూడా ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా ఈ సముద్రం గురించి మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ తుఫాను కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టు కనబడుతుందని, ఆ నేపథ్యంలోనే సముద్రం చాలా రఫ్గా ఉందని వారు చెప్తారు. దాదాపు కాకినాడ నుండి విశాఖపట్నం వైపు అలాగే విజయవాడ వైపు వెళ్ళే దగ్గర 250 వరకు రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఆ ఒక్కసారిగా రద్దు చేయడంతో అప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులంతా కూడా కొంత తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు 5 రోజుల పాటు స్కూల్కి సెలవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం నుండి కాకినాడ తీర ప్రాంతం మధ్యలోనే ఈ యొక్క మోంతా తుఫాను తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కనుక పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే ప్రస్తుతం 60-70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకి మొత్తం చెట్లు కావచ్చు, ఎక్కడికైనా పోల్స్ కావచ్చు, అవన్నీ వీటికి పడిపోవడం జరుగుతుంది. వీటికి పడిపోయిన వెంటనే అధికార యంత్రాంగం వచ్చి వాటిని రీప్లేస్ చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అలాగే తీర ప్రాంతమై వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో వారికి కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయం, అలాగే భోజన సదుపాయం వంటి కనీస సౌకర్యాలు కల్పించడానికి అధికార యంత్రాంగం సత్వవిధాలా కృషి చేస్తుంది. ఎలా ఉందమ్మా అధికారులు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారా? ఎప్పుడు చెప్పారమ్మా? మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారా? సముద్రం ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉందమ్మా? మీరు ఎక్కడే ఉంటుంటారు కదా, మీకు తెలుస్తూ ఉంటుంది కదా. భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. ఇలా ఉండేది కదండి. ఇలా ఉండేది కదండి. మీకోసమే చెప్తారమ్మా. మీ మంచి కోసమా? పునరావాస కేంద్రాలు ఏమేమి ఉన్నాయి? ఏమేమి పెట్టారు పునరావాస కేంద్రాల్లో? మొత్తం చూడొచ్చు. పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళమని చెప్తారు. ఇదంతా మా కోసమే, మా ప్రాణాలు కాపాడటం కోసమే అధికార యంత్రాంగం చెప్తుంది. అధికార యంత్రాంగాన్ని కూడా మేము సహకరిస్తాం. అక్కడ వచ్చి చక్కటి భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. తుఫాన్ తగ్గిన చెప్పొచ్చు, క్రూషియల్ అవర్స్గా చెప్పొచ్చు. అప్పుడు సముద్రం నుంచి తుఫాను భూమికి ల్యాండ్ అవుతుంది. తద్వారా తీరాన్ని దాటి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కనుక అధికార యంత్రాంగం వెళ్ళకండి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉప్పాడ వద్ద ఉన్న పరిస్థితి